హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం. ముందుగా పెద్ద నిమ్మపండు సైజు అంతా చింతపండును తీసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: చింతపండు, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎర్రగా పండిన టమాటోస్, ముందుగా కడిగి శుభ్రపరచుకున్న ఫిష్, ఆయిల్. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న గ్లాసునంతా వాటర్ను వేసుకోవాలి. చింతపండు గుజ్జును ఒకసారి కలుపుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు ఉడుకుతున్న సమయంలో ముందుగా కడిగి శుభ్రపరచుకున్న ఫిష్ను వేసుకోవాలి. అందులోనే ఫిష్ ఎగ్గును కూడా వేసుకోవాలి. ఫిష్ కర్రీ పైన మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిష్ కర్రీని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫిష్ కర్రీలో గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మంటను సిమ్లో ఉంచుకొని మూతను పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పది నిమిషాల తరువాత ఫిష్ కర్రీ మీద గుప్పెడంత కొత్తిమీరను వేసి మూతను పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు తయారీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.